Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్చెరు. ఒంటికి కోడిగుడ్డు బలం, ప్రతి ఇంటికి కోడిగుడ్డు అవసరం. కానీ ఇప్పుడు ఆ కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. కిందికి దిగమన్నా దిగట్లేదు. నేను పెట్టే గుడ్డుకి అంత రేటు ఉంటే నేనేం తక్కువ అంటుంది కోడి. గుడ్డుతో పాటు చికెన్ రేట్లు కూడా ఆకాశానంటుతున్నాయి. కార్తీక మాసం తర్వాత ఒక్కసారిగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం ₹5.50 మాత్రమే ఉండగా వారం రోజుల క్రితం ₹6 వరకు చేరుకుంది. కాగా ఇప్పుడు ఏకంగా 7 నుంచి 8 రూపాయలకు పలుకుతుంది. వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఏకంగా 75 నుంచి 84 రూపాయల వరకు చేరుకోవడంతో మధ్యతరగతి ప్రజలు గుడ్డు కొనేందుకు కాస్త ఆలోచిస్తున్నారు. వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఏకంగా 72 నుంచి 84 రూపాయలకు చేరుకోవడంతో మధ్యతరగతి ప్రజలు గుడ్డు కొనేందుకు కాస్త ఆలోచిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం చికెన్, మటన్ ధరలు బాగా పెరిగిపోయాయి. అందుకే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా కోడిగుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోడిగుడ్డు కూడా భారంగా మారుతుంది. ఇక చికెన్ గురించి చెప్పక్కర్లేదు, ధర పైకి పోతుంది. కార్తీక మాసంలో కిలో చికెన్ 170 నుంచి 190 రూపాయల వరకు పలకగా తాజాగా 240కి చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సందర్భంగా భారీగా బిర్యానీలకు డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్ కు గిరాకీ లభించింది. కార్తీక మాసంతో చికెన్ అంతగా సేల్ అవ్వలేదు. ఇప్పుడు అదే అదునుగా భావించి వ్యాపారస్తులు ధరలు పెంచేశారు. అయితే చలి తీవ్రత పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, తద్వారా గుడ్ల ఉత్పత్తి తగ్గుతుందని పెంపకందారులు చెప్తున్నారు. ఈ కారణంగానే గుడ్డు ధర పెరిగిందనేది వారి వాదన. మరోవైపు దానా ఛార్జీలతో పాటు రవాణా ఛార్జీలు కూడా పెరగడం కోడిగుడ్డు ధర పెరగడానికి మరో కారణమంటున్నారు. మరో 10 రోజుల తర్వాత సంక్రాంతి పండుగ ఉండటంతో ఇప్పట్లో గుడ్డు, చికెన్ ధరలు తగ్గేటట్లు కనిపించడం లేదు. మొన్నటి వరకు ఉల్లిగడ్డలు, టమాటా ధరలు షాక్ ఇవ్వగా తాజాగా కోడిగుడ్డు వంతు వచ్చింది. ఇలా ఒక్కొక్కటిగా ధరలు పెరగడంతో ఏదో ఒక రూపంలో సామాన్య జేబుకు చిల్లు పడుతుంది.